తల్లి పాలకును డోనర్ పాలకి కూడా డిఫరెన్స్ ఉంటుందా? ఇప్పుడు తల్లి వేరే అయినంత మాత్రాన డోనర్ వేరే అమ్మ పాలిస్తే సేమ్ కన్న తల్లి పాలకి డోనర్ ఇచ్చే తల్లి పాలకి డిఫరెన్స్ ఉంటుందా? మేడం డిఫరెన్స్ అంటే ఇప్పుడు మన అమ్మ మనకి పాలు ఇవ్వడానికి మిగిలిన వాళ్ళు కొంత అంటే ఆప్యాయత ప్రేమలో డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే తల్లి పాల కంటే డబ్ అసలు ఎందుకు వేరే అమ్మ పాలు ఇస్తున్నామంటే నేను అదే ఇందాక చెప్పాను కదా, అసలు తల్లి పాలని మనం కంపేర్ చేయలేం. డబ్బా పాలు ఇవ్వడం అనేది చాలా ఇబ్బందులు గురి చేస్తుంది, చాలా నష్టాలు ఉంటాయి దానివల్ల. సో అందుకని ఏదైనా కారణం వల్ల ఒక బిడ్డకి వాళ్ళ తల్లి, ఇప్పుడు తల్లికి ఏదైనా చాలా సీరియస్ డిసీజ్ ఉండి, లేకపోతే తల్లి మరణించో, తన ఆరోగ్యకరమైన కారణాలు ఉండో, చాలా సీరియస్ ప్రాబ్లం ఉంటే బిడ్డకి పాలు ఇవ్వలేకపోతే ఇంకొక తల్లి దగ్గర ఇప్పిస్తాం. ఎందుకంటే తల్లిపాలు ఆల్మోస్ట్ అంతా సేమే ఉంటది, పోషకాలు అంతా సేమే ఉంటది. సో అందుకనే హ్యూమన్ మిల్క్ బ్యాంకింగ్ అనేది వచ్చింది. సో అంత తల్లిపాలు అంత విశిష్టమైంది కాబట్టి ఎవరైనా సరే తల్లిపాలు ఇస్తే మంచిది, అదే శ్రేష్టమైంది, అదే ఉత్తమమైంది. సో అందుకని మిగిలిన డబ్బా పాలు కొనుక్కోవడం కంటే ఇంకొక తల్లిపాలు ఇవ్వడం అనేది మంచిది. డబ్బా పాల కంటే డోనర్ పాలే మంచిది, అదే మంచిది. ఇంకా తల్లిపాలతో సమానమే, అంతే. పోషకాలు సేమ్ అన్నప్పుడు సమానమే. తల్లి లేని పక్షంలో నిజానికి ఇవ్వలేని సమస్య ఉన్న వాళ్ళు ఇది ఫాలో అవ్వచ్చు.